హాయ్ అండి. నిమ్మకాయలు ఇలా మనం కవర్లు వేసి పెట్టుకుంటే ఇలా కొంచెం వాడిపోయినట్టు కొంచెం మురిగిపోతాయండి. ఇలానే అలా కాకుండా మనము ఇన్ని నిమ్మకాయలు ఒకేసారి తెచ్చుకున్నాం అనుకోండి, అప్పుడప్పుడు 1, 2, 4 అట్లా తెచ్చుకుంటే ఏం కాదు, కానీ అయిపోతాయి. ఇప్పుడు చాలా తెచ్చుకున్నప్పుడు అయిపోవు కదా తొందరగా. అలాంటప్పుడు మనం టిష్యూ పేపర్ తీసుకొని వాటికి ఇట్లా మొత్తం చుట్టేసేయాలి. అసలు మొత్తం చాలా రోజులు తాజాగా ఉంటాయండి ఇవి. ఇలా చుట్టేసుకోవాలి మొత్తము. చుట్టేసుకొని ఇట్లా ఏదన్నా డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చాలా ఎప్పుడు తీసినా మనకు తాజాగా ఉంటాయి ఇవి. కొంచెము పని అనుకోకుండా చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనకు చాలా నిమ్మకాయ ఒక్కటి చాలా రేటు ఉందండి. నిమ్మకాయలు అయితే మనకు కొంచెంలో ఎంతో మంచిగా పైసలు మిగిలిపోతాయి కదా. ఒకటి ఖరాబ్ అయినా కానీ ఎంతో ఇదవుతుంది. అలా అన్నీ ఇలా చుట్టుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చాలా తాజాగా ఉంటాయి. చాలా రోజులు వస్తాయండి ఇవి. చూడండి, నచ్చితే మీకు ఒక లైక్ చేయండి. ఈ టిప్పు ఇది మళ్ళీ కలమాకండి. ఇప్పుడు మనం కవర్లో పెట్టుకున్న టిష్యూలో పేపర్లో పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా పెట్టినా కానీ వాడిపోయినట్టే అయింది చూడండి. ఇట్లా అందుకోసము అందులో పెట్టుకొని ఇట్లా అంతా తీసేసుకొని డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి. ఈ కరివేపాకు అన్నిట్లో కూరలలో వేసామనుకోండి, చాలా మంచిది. అసలు ఎక్కువ నేనైతే అన్నిటి కూరలలో వేస్తానండి. ఇలా పెట్టేసి దీని మీద ఇంకొక టిష్యూ పేపర్ పెట్టి చాలా రోజులు వస్తుంది. అయిపోయేంత వరకు తాజాగా ఉంటుంది. ఇలా కవర్లో దానికన్నా ఇది చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలండి, ఈ తొడిమలు ఉన్నాయనుకోండి, వాటి వల్ల చాలా తొందరగా మురిగిపోతాయి. అందుకోసము ఇలా మురిగిపోతాయి. తొడిమలు తీసేసి పెట్టుకోవాలి. ఇవి మురిగిపోయినవి అసలు ఉంచొద్దండి. మనం మురిగిపోయినవి ఉన్నాయనుకోండి, దాంతోపాటు ఇంకా 4 ఖరాబ్ చేస్తుంది అది. అందుకోసం ఇవన్నీ తొడిమలు తీసేసుకొని ఇలా వేసుకొని మనం ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే అంత మనకు ఉపయోగపడడానికి వస్తాయి ఇవి. ఇవి డ్రై ఫ్రూట్స్ అండి. పొద్దున్నే జ్యూస్ మామూలుగా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ లాగా చేసుకున్నాం అనుకోండి. మిల్క్ వేసి ఇవన్నీ కొంచెమన్నా మన తిండిలో ఏది బలం లేదు అసలు. తినేది కూడా కొంచెము. అందువల్ల కొంచెం పొద్దున పూట ఇవి రాత్రి నానబెట్టుకొని పొద్దున్నే జ్యూస్ లాగా చేసుకొని తాగామనుకోండి. ఇవి షీట్స్, ఇవి కర్బూజా, అన్నీ. ఇది కాజు ఆల్రెడీ ఉంది, అది అయిపోలేదు. అంటే కాజు ఎక్కువ స్వీట్లకే వాడతాము.
అందుకోసం అది ఎక్కువ అయిపోలేదు. డ్రై ఫ్రూట్స్ అయితే మొత్తము జ్యూస్లకు వాడుకోవచ్చు, మంచిగా ఉంటుంది ఇది. పొద్దున్నే జ్యూస్ చేసుకొని తాగామనుకోండి హెల్దీ ఉంటుంది. ఇంత టిఫిన్ల కన్నా చాలా బెటర్ అండి ఇదైతే. బాదాము పిస్తా అక్రోస్ ఇవి వాల్నట్స్ అండి. అయిపోతున్నాయి. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి ఇది వాడుతూనే ఉన్నాము. ఇలా ఇవి డైలీ కాకుండా కానీ దీన్ని తప్పి దినము 2-3 రోజులకు ఒకసారైనా చేసుకోవచ్చండి ఇవి. అంజీరు చాలా ఇవి తింటే బ్లడ్ శాతం పెరుగుతుంది అంటారు. ఇది అన్నీ హెల్త్కు చాలా మంచివి. కొంతైనా మనము తినే దాంట్లో మంచి హెల్తీ ఫుడ్ కొంచెమన్నా దొరుకుతుంది కదా. అంటే బయట పెడితే మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయండి ఇవి. పురుగులాగా అయ్యి ఊరికనే ఇది అయిపోతున్నాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి తాజాగా ఉంటున్నాయి ఎన్ని రోజులైనా కానీ. ఖర్జూరా ఇవి కూడా చాలా మంచిది హెల్త్కి. కొన్ని రాత్రి నానబెట్టుకొని పొద్దున్నే గ్రైండ్ చేసుకొని తాగాలండి. చాలా ఇది చాలా హెల్తీ పరంగా చాలా బాడీకి చాలా మంచిది. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు.